ఓం గురుభ్యో నమ. ఓం నమో నారాయణాయ నమ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కోణస్థానాలు, కేంద్రస్థానాలు. అనగా ప్రతి లగ్నానికి కేంద్రస్థానాలు ఏవి, కోణస్థానాలు ఏవి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముందుగా మనం రాశిచక్రం గీసుకుందాం. ఆ రాశిచక్రంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఆ రాశుల యొక్క అధిపతులను రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రాశిచక్రం గీసుకున్నాం. రాశిచక్రంలో మేషం నుండి మీనరాశి వరకు ఆ రాశుల యొక్క అధిపతులను రాసుకుందాం. కుజుడు మేషరాశికి అలాగే వృశ్చిక రాశికి అధిపతి. అలాగే శుక్రుడు వృషభానికి తులకు అధిపతి. అలాగే బుధుడు మిథునానికి కన్యకి అధిపతి. చంద్రుడు కటకానికి అధిపతి. సూర్యుడు సింహానికి అధిపతి. అలాగే గురువు ధనస్సుకు మీనానికి అధిపతి. అలాగే శని మకరానికి కుంభానికి అధిపతి. ఇప్పుడు మేషరాశి నుండి మీనరాశి వరకు నెంబర్స్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, మొదటగా మనం రాశిచక్రం గీసుకుందాం. తర్వాత ఆ రాశుల యొక్క అధిపతులను రాసుకుందాం. తర్వాత మేషం నుండి మీనం వరకు వరుసగా నెంబర్స్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు ఏవో ఇక్కడ నేర్చుకుందాం. కోణాలు. ఇక్కడ చూడండి, కోణ స్థానాలు 1, 5, 9 అవుతాయి. కేంద్ర స్థానాలు 4, 7, 10 స్థానాలు అవుతాయి. ఇవి గమనించండి. ఇక్కడ చూడండి, 1, 5, 9 స్థానాలను లగ్న పంచమ నవమాధిపతులు అంటారు. అలాగే 4, 7, 10 స్థానాల అధిపతులను చతుర్థ సప్తమ దశమాధిపతి అని కూడా అంటారు. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, నేను చెప్పే ఆస్ట్రాలజీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక్కడ చూడండి, కోణస్థానాలు 1, 5, 9 స్థానాలని మనకు తెలుసు. వీటిని లగ్న పంచమ నవమాధిపతులు అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, పరాశర యొక్క మూల సూత్రమైన సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రద అన్న సూత్రం ఆధారంగా మా గురువుగారైన శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు ప్రతి లగ్నానికి కోణస్థానాలు శుభగ్రహాలు అవుతాయని నిరూపించారు. అంటే లగ్న పంచమ నామాధిపతులు ప్రతి లగ్నానికి శుభస్థానాలు అవుతాయని నిరూపించారు. చూడండి, చంద్రుని ఆధారంగా చూసినప్పుడు మేషం నుండి మీనం వరకు అవి రాశులుగా పిలువబడతాయి. అలాగే సూర్యుని ఆధారంగా లగ్నాలు కనుగొన్నప్పుడు అవే స్థానాలు మేషం నుండి మీనం వరకు లగ్నాలుగా పిలువబడతాయి. ఇవి గమనించండి. ప్రతి లగ్నానికి కోణములు సంపూర్ణ శుభస్థానాలు అవుతాయి. అంటే ప్రతి లగ్నానికి లగ్న పంచమ నవమాధిపతులు శుభస్థానాలు అవుతాయి, శుభగ్రహాలు కూడా అవుతాయి. వీటిని త్రిశక్తి స్థానములు అంటారు. లగ్నంను దేశశక్తి అని, పంచమాన్ని జ్ఞానశక్తి అని, నవమమును ధనశక్తి అని పిలుస్తారు. వీటికి దేవతలు అధిపతులు కూడా ఉన్నారు. దేహశక్తికి పార్వతీదేవి అధిపతి. జ్ఞానశక్తికి సరస్వతీదేవి అధిపతి. అలాగే ధనశక్తికి లక్ష్మీదేవి అధిపతి.
చూడండి, లగ్నం దేహశక్తికి పార్వతీదేవి అధిపతి, అలాగే పంచమం జ్ఞానశక్తికి సరస్వతీదేవి అధిపతి. పంచమం అంటే విద్యాస్థానం. అలాగే నవమం ధనశక్తికి లక్ష్మీదేవి అధిపతి. నవమం అంటే ధనస్థానం, అలాగే నిల్వ ధనస్థానం. ఇది గమనించండి. ఈ విధంగా లగ్నానికి, పంచమానికి, నవమానికి త్రిశక్తి దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఇది గమనించండి. చూడండి, వీరి ముగ్గురి కలయిక యోగం కింద పిలువబడుతుంది. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ముగ్గురు కలిసి ఒకే స్థానంలో ఉంటే అది బ్రహ్మాండమైన యోగం కింద పిలువబడుతుంది. ఇది గమనించండి. ప్రతి లగ్నంకు త్రికోణాధిపతులే ముఖ్యం. అంటే లగ్న, పంచమ, నవమాధిపతులే ముఖ్యం. త్రికోణములందే పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. అంటే మన పూర్వజన్మలో ఉండే పుణ్యం అంతా లగ్న, పంచమ, నవమాధిపతులనే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇది గమనించండి. త్రికోణాధిపతులే దైవములు. త్రికోణాధిపతులు చెడిన వారు కాయ కష్టములతో జీవించుతారు. అంటే లగ్న, పంచమ, నవమాధిపతులు చెడిన వారు కాయ కష్టములతోని, అనారోగ్యములతోని, అలాగే స్వయార్జితం లేకుండా, ఉద్యోగం లేకుండా కష్టపడి జీవించే అవకాశం ఉంది. ఇది గమనించండి. పూర్వపుణ్యం లేని వారికి త్రికోణాధిపతుల స్థానములు పాపుల చేత చెడిపోతాయి. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి పాపుల చేత చూడబడతారు. అలాగే ఇక్కడ చూడండి, పూర్వపుణ్యం నిల్వ గలవారికి కోణములు అంటే లగ్న, పంచమ, నవమాధిపతులు తగు స్థానములందు కానీ వారి గృహాల యందు కానీ ఉండును. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు వారి గృహాల యందు ఉంటాయి, లేకపోతే మంచి స్థానాలనే ఉండే అవకాశం ఉంటుంది. పూర్వజన్మ పుణ్యం ఉన్న వారికే ఈ విధంగా ఉంటుంది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, లగ్నం, లగ్నాధిపతి చెడిపోతే దేహం చెడిపోతుంది. అంటే శరీరం అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే శరీరంలో ఏదో ఒక భాగంలో రోగం తయారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, పంచమం, పంచమాధిపతి చెడిన విద్య చెడిపోవును. అంటే పంచమం, పంచమాధిపతి అంటే విద్యకు. పంచమయ స్థానం విద్యాస్థానం. విద్యాస్థానంలో పంచమం, పంచమాధిపతి రెండు గృహాలు చెడిపోయినా కానీ, లేదా ఒక గృహం చెడిపోయినా కానీ విద్యలో ఆటంకాలు కావచ్చు, చదువుకున్న విద్య మనకు ఉపయోగపడకపోవడం కావచ్చు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నవమం, నవమాధిపతి చెడిన ధనం చెడిపోను. అంటే చేతిలో ఉన్న ధనం ఖర్చు అవుతుంది, నిల్వ ధనం వృధా అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే జేబులు ఖాళీ అవుతాయి. ఇప్పుడు కేంద్ర స్థానాలైన 4, 7, 10 స్థానాలను చూద్దాం. వీటినే చతుర్థ, సప్తమ, దశమ స్థానాలు అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, ప్రతి లగ్నానికి కేంద్ర స్థానములను త్రిమూర్తుల స్థానాలు అని కూడా అంటారు. అంటే చతుర్థమును బ్రహ్మస్థానం అని, అలాగే సప్తమును రుద్రస్థానం అని, దశమమును విష్ణుస్థానం అని అంటారు. ఇక్కడ చూడండి, లగ్న, పంచమ, నవమాధిపతులను త్రిశక్తి స్థానాలు అన్నారు. అలాగే చతుర్థ, సప్తమ, దశమ స్థానాలను త్రిదేవ స్థానాలు అన్నారు. ఇవి గమనించండి. ఇక్కడ చూడండి, ప్రతి గ్రహంకు 7 చూపగలదు. అంటే తాను ఉన్న స్థానం నుండి 7 స్థానాన్ని చూడగలదు. అంటే 180 డిగ్రీలో 7వ స్థానాన్ని కూడా ప్రభావితం చేయగలదు. అందువలన బ్రహ్మస్థానంలో లగ్న, పంచమ, నవమాధిపతులు ఉన్నా కానీ బ్రహ్మస్థానం నుండి విష్ణు స్థానంను, అలాగే దశమంలో లగ్న, పంచమాధిపతులు ఉన్నా కానీ చతుర్థ స్థానంను ఒకే గ్రహం పాలించగలదు. అందువలన 2 స్థానములను ఒకే గ్రహము పాలించగలదు. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, చతుర్థం బ్రహ్మస్థానం, దశమం విష్ణుస్థానం. చతుర్థంలో గనక లగ్న, పంచమ, నవమాధిపతులు ఏదైనా శుభగ్రహం ఉన్నా కానీ తన 7 చూపుతో దశమాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఏదైతే ప్రభావితం ఉంటుందో దశమంలో కూడా అదే విధంగా బలం ఉంటుంది. ఈ విధంగా చతుర్థంలో లగ్న, పంచమాధిపతుల్లో ఏదైనా ఒక గ్రహం ఉంటే దశమమైన విష్ణు స్థానాన్ని ప్రభావితం చేయగలదు. అలాగే విష్ణు స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే చతుర్థమైన బ్రహ్మస్థానాన్ని కూడా ప్రభావితం చేయగలదు, శుభత్వం చేయగలదు. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, చతుర్థ కేంద్రం బ్రహ్మస్థానం. ఇక్కడ శుభగ్రహం ఉండుట జాతకుని పూర్వపుణ్యం అనవలను. అంటే పూర్వజన్మ పుణ్యం అనవలను. సకల వస్తువులుండు చోటు,
అలాగే స్థాపిత నిర్మాణ స్థానం స్థిరాస్తులను అభివృద్ధి చేయించును. అనగా గృహంలో ఉండే వస్తువులు కావచ్చు, లగ్జరీ వస్తువులు కావచ్చు, ఎటువంటి వస్తువులైనా ఉండే అవకాశం ఉంది. స్థాపిత నిర్మాణ స్థానం అంటే ఏదైనా గృహం కావచ్చు, ఏదైనా విద్యా సంస్థలు కావచ్చు, ఏదైనా దేవాలయాలు కావచ్చు, ఏదైనా వ్యాపార సంస్థలు కావచ్చు. చతుర్థం బ్రహ్మస్థానంలో ఒక శుభగ్రహం ఉంటే వాటికి చతుర్థంలో కనుక బలం ఉంటే నిర్మాణాలను చేయిస్తుంది. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేస్తుంది. అంటే ల్యాండ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ల్యాండ్స్ ద్వారా ధనం పెరిగే అవకాశం ఉంది, సంపాదన పెరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థంలో ఉన్న శుభగ్రహం యొక్క 7వ చూపు వల్ల దశమమును చూచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార గౌరవములను సృష్టించును. దశమం విష్ణు స్థానం అంటే ఉద్యోగ స్థానం. అలాగే వృత్తిలో దినదిన అభివృద్ధి ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కానీ కోరుకున్న విధంగా ప్రమోషన్స్, అలాగే వ్యాపారం చేస్తే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కీర్తి గౌరవములను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చతుర్థంలో లగ్న పంచమాధిపతులు ఉంటే దశమమును చూసి ఈ విధంగా చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, లగ్న పంచమ నవమాధిపతులు కేంద్రాలలో ఉన్నవారే పూర్వజన్మ పుణ్యం కలవారు. అంటే చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ లగ్న పంచమ నవమాధిపతులు అంటే 1, 5, 9 స్థానాలు ఉన్నవారు పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. అటువంటి వారికి మానవ జీవితంలో సుఖం ఉంటుంది. మరియు కోణాధిపతులు కేంద్రాలలో లేకుంటే మానవ జీవితంలో సుఖం ఉండదు. అంటే 4, 7, 10 స్థానాలలో 1, 5, 9 స్థానాల అధిపతులు లేకపోవడం వల్ల మానవుని జీవితంలో సుఖము ఉండదు. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, సప్తమం రుద్రస్థానం, కలత్రానందం, సంసార సుఖం ఉండు గృహం. అంటే సప్తమంలో శుభగ్రహం ఉంటే భార్యాభర్తల మధ్య సంసార సుఖం, కలత్రానందం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒక కోణాధిపతి లేకున్నా మానవుని సౌఖ్యములన్నీ బూడిద పాలు అగును, అనగా సంసారం చెడును. అలాగే అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు, చీటికి మాటికి గొడవలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, కోణాధిపతుల మండలమునందే ముందు జన్మమున తాను చేసిన పుణ్యము, అదృష్టం ఉండును. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి స్థానాల యందు, గృహాల యందు తాను ముందు జన్మను చేసిన పుణ్యము, అదృష్టం ఉంటుంది. ఇది గమనించండి. అలాగే 3, 6, 8, 11, 12 అధిపతుల స్థానాధిపతుల మండలం నందు, గృహాల యందు తాను చేసిన పాపములు ఉండును. అంటే తాను పూర్వజన్మంలో చేసిన పాపములు 3, 6, 8, 11, 12 స్థానంలో ఉంటుంది. ఇది గమనించండి. ఈ విధంగా కోణాలు, లగ్న పంచమ నవమాధిపతుల స్థానాల గురించి తెలుసుకున్నాం. అలాగే కేంద్రాలు చతుర్థ, సప్తమ, దశమ స్థానాల గురించి తెలుసుకుందాం. అలాగే లగ్న పంచమ నవమాధిపతులను త్రిశక్తి స్థానాలని అంటారు. చతుర్థ, సప్తమ, దశమ స్థానాలను దేవస్థానాలని అంటారు. ఇది గమనించండి. నేను చెప్పే ఈ ఆస్ట్రాలజీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.